నమస్తే. నేను మీ రవిప్రకాష్. ఈరోజు సబ్జెక్ట్ అండి, టాపిక్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. అసలు ఓవరాల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సినారియో ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి స్లో డౌన్ అయింది. దానికి రకరకాల రీజన్స్. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ రావటం వల్ల స్లో డౌన్ అయింది అనేది వాస్తవం కాదు. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి జరుగుతున్న కొన్ని ఈవెంట్స్ కావచ్చు, కొన్ని మార్పులు చేర్పులు కావచ్చు, వాటన్నిటి ఇంపాక్ట్ ఈరోజు మార్కెట్ స్లో డౌన్ అవడానికి వన్ రీజన్. అట్లాగే రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుందండి. రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడూ ఉంటాయి. ఇట్స్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద గేమ్. సో కొంతకాలం స్లోగా నడుస్తుంది మార్కెట్, కొంతకాలం స్పీడప్ అవుతుంది, కొంతకాలం బూమ్ అవుతుంది, కొంతకాలం అలా స్టాగ్నెట్ అవుతుంది. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటారు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు సీఎంగా ఉన్నా, ఏ పొలిటికల్ పార్టీ అధికారంలోకి ఉన్నా, ఈ లైఫ్ సైకిల్ నుంచి రియల్ ఎస్టేట్ ఎస్కేప్ అవ్వలేదు. సో ఎవరో చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఏదో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది వాస్తవం కాదు. బట్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేసినాయి. అది మంచి ఉద్దేశంతో తీసుకున్నప్పటికీ వాటిని అడ్మినిస్టర్ చేయటంలో, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయటంలో కొంచెం అగ్రెసివ్ అప్రోచ్ తీసుకోవటం, ప్రాపర్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకపోవటం దీనికి రీజన్. బట్ 100% ఇది ఒకటే రీజనా అంటే కానే కాదు. నెక్స్ట్, ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ కానీ రియల్టర్స్ కానీ కొంత ఒక టైప్ ఆఫ్ నిరుత్సాహపూరితమైన వాతావరణం, అంటే ఆశాజనకంగా లేరు. బట్ రియల్ ఎస్టేట్ని మనం డీప్గా పరిశీలిస్తే, లోతుగా పరిశీలిస్తే ఇంతకన్నా పెద్ద పెద్ద సంక్షోభాలు చాలా వచ్చినాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. మనం కరోనాను ఎదుర్కొన్నాం, పాండమిక్ని ఎదుర్కొన్నాం, అలాగే ఆర్థిక మాన్యాన్ని ఎదుర్కొంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇదేం ఫస్ట్ టైం కాదు. ఈవెన్ 2000 ఇప్పుడు 1 lakh ఫ్లాట్స్ లేకపోతే 1,50,000 ఫ్లాట్స్ ఇన్వెంటరీ వేకెంట్గా ఉంది అని ఈరోజు చెప్తున్నారు. 2008లోనే ఇలాంటి సిట్యుయేషన్ ఉంది. అలాంటి సంక్షోభాల నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బయటకు వచ్చింది. నాట్ ఈవెన్ హైదరాబాద్ అండి, ఇండియాలో టాప్ 10 రియల్ ఎస్టేట్ సిటీస్ అన్నిటినీ పరిశీలిస్తే ఇలాంటి సంక్షోభాలు ప్రతి రియల్ ఎస్టేట్ సిటీ ఫేస్ చేసుకుని వాటిని ఓవర్ రైడ్ చేసి మళ్ళీ షైన్ అవటం స్టార్ట్ చేసింది. సో ఇదేం కొత్త విషయం కాదు, వింత విషయం కాదు. సో అందరూ అనుకున్నట్లు ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయిపోయింది, ఇంకా ఫ్యూచర్ ఏముండదు, అలా నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. బట్ కొన్ని మార్పులు అయితే జరుగుతున్నాయి, అది అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో లో ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఎక్కువగా ఉండే. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా, ప్రాపర్ స్కిల్ లేకుండా ఏదో చేసేద్దామని రావటం. ఒకప్పుడు ఆటో పైలట్ మోడ్లో ఉండే రియల్ ఎస్టేట్. ఆ టైంలో లక్కీగా కూడా కొంత బిజినెస్ జనరేట్ అవటం, అప్పుడు మనీ చేసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు అది పాసిబుల్ కాదు. హైలీ స్కిల్డ్, అలాగే ప్రాపర్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ పొసెస్ చేస్తేనే మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ కాగలరు. లేదంటే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్. ఇది వాస్తవం. అలాగే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జర్నీ ఎలా ఉందంటే, అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ వైపు జర్నీ సాగుతూ ఉంది. కార్పొరేట్ సెక్టర్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవుతుంది. సో మీరు మీ స్కిల్స్ని, పర్టికులర్లీ మార్కెటింగ్ పీపుల్కి నేను చెప్తున్నాను, మీ స్కిల్స్ని, మీ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ని, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకోకపోతే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఇందులో సెకండ్ థాటే లేదు. ఇది అర్థం చేసుకోండి. అలాగే ప్రాపర్ కైండ్ ఆఫ్ వెంచర్ని ఐడెంటిఫై చేయటం, లొకేషన్ డైనమిక్స్ని అర్థం చేసుకోవటం, ఓవరాల్గా హైదరాబాద్ సిటీ డైనమిక్స్ని అర్థం చేసుకోవటం, వై హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ అనేది అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ ఎందుకు గ్రో అవుతూ ఉందంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బికాజ్ ఆఫ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కనెక్టివిటీ. హైదరాబాద్ చుట్టూ లేకపోతే హైదరాబాద్ మిడిల్ నుంచి 10 నేషనల్ హైవేస్ పాస్ అవుతూ ఉన్నాయి. అలాగే 2 మేనేజ్డ్ హైవేస్ ఉన్నాయి. 3rd మేనేజ్డ్ హైవే రాబోతుంది. మెట్రో రూపంలో మోడర్న్ కనెక్టివిటీ రాబోతుంది. అలాగే ఎంఎంటీఎస్, ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా మాట్లాడవచ్చు.
ఈ డైనమిక్స్ని, ఈ డెమోగ్రాఫిక్స్ని అర్థం చేసుకోవాలి. అలాగే మనం అంటే తెలంగాణ స్టేట్ బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్ ఇన్ ఇండియా. ఇండియన్ గవర్నమెంట్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్ ఎవరు అంటే అది తెలంగాణ గవర్నమెంటే. సో ఏ స్టేట్కి లేనటువంటి రిసోర్సెస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మనకి ఉన్నాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవటం అనేది వాస్తవం కాదండి. వీ హ్యావ్ జస్ట్ స్క్రాచ్డ్ ద సర్ఫేస్ అంతే. జస్ట్ ఇప్పుడే బిగిన్ అయింది అసలు రియల్ ఎస్టేట్ ఏంటి అనేది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే క్లయింట్స్ కూడా అవేర్నెస్ పెరుగుతూ ఉంది. ఫింగర్ టిప్స్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో మీరు కూడా ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేయండి. రియల్ ఎస్టేట్ని అర్థం చేసుకోండి. అసలు రియల్ ఎస్టేట్లో ఎందుకు ప్రైజెస్ పెరుగుతాయి అనేది అర్థం చేసుకోండి. అంతేగాని ఏమీ తెలియకుండా మా దగ్గర తీసుకోండి సార్, ప్రైస్ పెరిగిపోతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్న పెద్ద ప్రాబ్లమే రీసేల్. సో రీసేల్ లేదు అంటే ప్రైస్ పెరగలేదనే కదా దాని అర్థం. సో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుని మీరు అప్గ్రేడ్ అయితే క్లయింట్కి మంచి సర్వీస్ ఇవ్వచ్చు, క్లయింట్కి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. క్లయింట్కి వెల్త్ క్రియేట్ అయితేనే మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అనేది విన్ విన్ గేమ్. దీన్ని అర్థం చేసుకోండి. అలాగే ఇప్పుడున్న సినారియో హైడ్రా లేకపోతే ఫార్మాసిటీ రద్దు ఇలాంటి కొన్ని డెసిషన్స్ పక్కన పెట్టి ఒకసారి హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ని చూడండి, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడండి. రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది, న్యూ మెట్రో రాబోతుంది, హెచ్ఎండిఏ పరిధి పెరుగుతూ ఉంది. అంటే విలేజెస్, అవుట్స్కట్స్లో ఉన్న విలేజెస్, ఓఆర్ఆర్ బయట ఉన్న విలేజెస్ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతున్నాయి. అవి మండల్స్ కింద మారబోతున్నాయి. అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ యొక్క తలరాత మారబోతుంది. మార్క్ దీస్ వర్డ్స్. ఒక 5 years తర్వాత ఓఆర్ఆర్ బయట ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎంత ప్రాఫిట్స్ తీసుకుంటారనేది మన ఊహకు అందని విషయం. అలా హైదరాబాద్ ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. సో ప్రజెంట్ ఉన్న 2-3 నెగిటివ్ పాయింట్స్ని పక్కన పెట్టి పాజిటివ్ సైడ్ని అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ సైడ్ ఏంటనేది తెలుసుకోండి. దాన్ని మార్కెట్లో అందరికి ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలి అంటే ఒకే మార్గం అండి, పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. మీరు నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే నెగిటివ్ థింగ్స్ విల్ హ్యాపెన్. రియల్ ఎస్టేట్లో భూమి రావటం అంటే ఏమీ లేదండి, జస్ట్ మౌత్ టాక్. నేను రియల్ ఎస్టేట్ బాగుంది, ఇంకొక పర్సన్ బాగుందని ఒక 10 మంది రియల్ ఎస్టేట్ బాగుంది అని మాట్లాడితే చాలు, రియల్ ఎస్టేట్ ముందుకెళ్ళిపోతుంది. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకుని నెగిటివ్ ఫ్యాక్టర్స్ని పక్కన పెట్టగలిగితే, ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసింది. హైడ్రా లాంటి థింగ్స్ని వీటన్నిటిని పక్కన పెట్టింది. సో పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్దాం. ఇంకొక 3-4 monthsలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బూమ్ అప్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సంగారెడ్డి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను. లోపల రిజిస్టర్ రూమ్లోకి వెళ్తే అక్కడున్న క్రౌడ్కి బ్రీతింగ్ కూడా అంత అట్మాస్ఫియర్ ఎంత హీట్ ఉందంటే అంత ఫుల్లీ క్రౌడెడ్ అనమాట. వెంటిలేషన్ లేకుండా అయిపోయింది. నేను ఈవెన్ 5 minutes అక్కడ ఉండలేక బయటకు వచ్చేసాను. సో మార్కెట్ స్లోగా ఉందనేది వాస్తవం కాదు, చాలా బాగా రియల్ ఎస్టేట్ ముందుకెళ్తుంది. కాకపోతే ప్రయర్ వెంచర్స్, మంచి వెంచర్స్లో సేల్స్ జరుగుతున్నాయి. ఇంతకు ముందులాగా ఎక్కడంటే అక్కడ వెంచర్స్ వేసేసి ఏదో చెప్పి సేల్ చేసేద్దామంటే థింగ్స్ డజంట్ వర్కౌట్ లైక్ దట్ అండి.